భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. ఇప్పటికే భద్రాచలంలో గోదావరి నీటి పట్టం 42 అడుగులకు చేరింది. స్నానఘట్టాలు కళ్యాణకట్ట వరకు వరద చేరింది. భద్రాచలం వద్ద గోదావరిలో సుమారు 9 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. మరోపక్క అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు తదితర అంశాల గురించి మా ప్రతినిధి రజనీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. రజనీకాంత్, వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాం, భారీ వర్షాలు కూడా కురుస్తుండటంతో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. 2 రోజుల క్రితం వరకు 28.70 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటి మట్టం కాస్త 2 రోజుల ఉదయం క్రితం అంటే బుధవారం రోజు ఉదయం ఆలస్యంగా 33.60 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం తాజాగా 42.30 అడుగులకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో 43 అడుగులకు గోదావరి నీటి ప్రవాహం నీటి మట్టం చేరుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు సిడబ్ల్యూసీ అధికారులు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 9,04,038 క్యూసెక్ల వరద నీరు కూడా గోదావరి జలాశయం వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి అక్కడ ఉంది. తాజాగా దీనికి సంబంధించి కూడా భద్రాచలం వద్ద ఇప్పటికే 5 సార్లు అంటే ఈ వర్షాకాల సీజన్ లో జూన్, జూలై మాసంతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసంలో కూడా ఇప్పటికే 4 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భం అయితే నెలకొన్నది. తాజాగా ఇప్పుడు భద్రాచలం కరకట్ట వద్ద స్నానఘట్టాలు, దాంతో పాటుగా కళ్యాణకట్ట కూడా కొంచెం నీటి ప్రవాహంతో నీట మునిగిన పరిస్థితి ఉంది. అధికారులు కూడా అప్రమత్తం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలోకి నీటిలోకి స్నానానికి కానీ ఎవరు వెళ్ళవద్దు అంటూ మాత్రం భక్తులు వెళ్ళవద్దు పోలీస్ పహారా కూడా అక్కడ కాపలా కూడా పెట్టిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు భారీ స్థాయిలో కురిసే అవకాశాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు వాగులు వంకలు పొంగి పొరలే అవకాశాలు ఉన్నట్టు కూడా పోలీసు అధికారులు, దాంతోపాటు రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.